వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. నాతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. కిషన్ రెడ్డి అనగానే సరే చిన్న చిన్న సమస్యలు వస్తే జనాల్లోకి వెళ్తాడు, ఎక్కడ జన సమస్యలు ఉంటే అక్కడికి వెళ్తాడు అనే పేరుంది. కానీ దాంతోపాటు ఇంకొక నెగిటివ్ కామెంట్ కూడా వినిపిస్తుంది, అంబర్పేటకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉంటారు కిషన్ రెడ్డి అని. ఎందుకు అట్లా అంటూ ఉంటారంటారు? అందులో తప్పేం లేదని నేను అనుకుంటాను. అంబర్పేట అనేటువంటిది 2004లో కానీ 2009లో కానీ 2014లో కానీ 3 సార్లు భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు, డబ్బులు ఖర్చు లేకుండా. అందరిని ఓడించి మనకు ఎందుకు వేశారు ప్రజలు? కిషన్ రెడ్డి మంచిగా చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో వేశారు. ఆ విశ్వాసాన్ని నేను పొడగొట్టుకు తెలుసుకోలేదు. కరెక్టే కిషన్ రెడ్డి గారు, గ్రాటిట్యూడ్ మీరు చూపించవచ్చు, తప్పులేదు. కాకపోతే మీరు ఇప్పుడు మొత్తం రాష్ట్రానికి ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న మీరు జిల్లాలకు వెళ్ళరు, తెలంగాణ జిల్లాల్లో మీరు పెద్దగా పర్యటించడం అనే విమర్శ చాలా ఎక్కువగా వినిపిస్తుంది. కరెక్టేనా? తప్పకుండా అన్ని జిల్లాలని పర్యటించిన జిల్లాలు ఉండదు. నేను యాత్ర తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ తర్వాత కానీ ఇప్పుడు ఉన్నటువంటి అన్ని జిల్లాలు పర్యటించాను. గతంలో తెలంగాణ ఉద్యమంలో విపరీతంగా తిరిగాను. తెలంగాణ ఉద్యమం తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు మన సంస్థాగతంగా పటిష్టం చేసుకుంటున్నాం. పరిస్థితి చూస్తే అలా కనిపించదు. బీజేపీ ఇప్పుడు కూడా కార్యకర్తలు క్యాడర్ని పెంచుకునే తాపత్రయం ఒకవైపు పడుతూ ఉంటుంది, కానీ బయటకు చూస్తే ఎక్కడ పెద్ద బలం లేనట్టుగానే కనిపిస్తుంది. ఏంటంటారు కారణం? మేము తప్పకుండా పార్టీ తెలంగాణలో మేము బలపడతా ఉన్నాము. గతంలో అనేక కారణాల కారణంగా పార్లమెంట్ ఎలక్షన్స్, శాసనసభ ఎలక్షన్స్లో మేము దెబ్బతిన్నాం, నష్టపోయాం. రూరల్ ఏరియాలో మాకు తెలంగాణ సెంటిమెంట్ కారణంగా మాకు లాభం చేకూరలేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మోడీ గాలి వీచి ఒక పూర్ణ కుంభం లాంటి ప్రభుత్వం వస్తే తెలంగాణలో బీజేపీకి అనుకున్నంత స్థాయిలో సీట్లు గెలవలేదు. కేవలం మీరు 5 సీట్లు గెలవగలిగారు, అదే సిటీలో మాత్రమే గెలవగలిగారు. తెలంగాణ సెంటిమెంట్ ముందు ఏమీ పనిచేయలేదు. తెలంగాణ సెంటిమెంట్ మోడీ గాలి కూడా పనిచేయలేదు. వాస్తవంగా తెలంగాణ సెంటిమెంట్ ఆ రకంగా ఉండింది. మాకు నెగిటివ్ ఉంటుంది, ఇంకా నెగిటివ్ ఉండింది. ఎందుకని మీరు సపోర్ట్ చేస్తూ మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ నేను తిరగదోవడం బాగుండదు. నేను అప్పుడే స్వతంత్రంగా పోయినుంటే పరిస్థితి వేరే ఉంటుండే. నేను స్వతంత్రంగా పోయినుంటే తెలంగాణ సెంటిమెంట్ ఓటు నాకు కూడా వచ్చేది. ఎందుకంటే బికాస్ మేము కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాము. కానీ నెగిటివ్ యాటిట్యూడ్ వచ్చేసింది మాకు. బీజేపీ కేవలం టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అనేటువంటిది ఒక ప్రజల్లో ఒక రకమైనటువంటి సందేశం ఏంటంటే తెలంగాణ వద్దని కోరుకున్నటువంటి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అనేటువంటి భావన ప్రజల్లో రావడంతో పార్లమెంట్. ఇదే కారణం కిషన్ రెడ్డి గారు, మీరు టీడీపీతో పొత్తు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ మీరు ఓపెన్ గానే వాయిస్ వినిపించేవారు ఎలక్షన్ టైంలో. ఇదే కారణమా యాంటీ సెంటిమెంట్ అవుతుందని? ఒకటి, సంస్థాగతంగా పటిష్టంగా ఉండాలి. 2 సెంటిమెంట్. అది తప్పకుండా ఆ సెంటిమెంట్ టీఆర్ఎస్ ఈరోజు అన్ని సీట్లు గెలవడానికి కారణం అదే కదా. టీఆర్ఎస్ పార్టీ అన్ని సీట్లు గెలవడము, పార్లమెంట్ సీట్లు అన్ని సీట్లు గెలవడం కారణం సెంటిమెంటే. ఎందుకంటే ఉద్యమ పార్టీగా ఉన్నాడు కాబట్టి మేజర్ సమస్య అది. గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా గ్రామీణ ప్రజలందరూ స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నారు. వెంటనే ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు రాగానే టీఆర్ఎస్ పార్టీ కొట్టేశారు. కానీ కిషన్ రెడ్డి గారు, పిక్చర్ చూస్తూ ఉంటే మీరు ఎక్కడా కూడా తెలంగాణ టీడీపీ నేతలతో సఖ్యతగా ఉన్నట్టు కానీ, లేకపోతే మీరిద్దరు ఒక పొత్తులో ఉన్న పార్టీలుగా కానీ ఇప్పుడు కనిపించట్లా. ఎందుకని అట్లా? అది ఇష్యూ ఆ రకంగా ఉండదు. నేను అందరితో సఖ్యత ఉంటాను. నాకు వ్యక్తిగతంగా తెలుగుదేశం మీద ఏ రకమైనటువంటి దేశం అంతేనా, లేకపోతే బీజేపీ కన్నా తెలంగాణ తెలుగుదేశానికి క్యాడర్ ఎక్కువగా ఉందనే ఆ ఇష్యూ రాలేదు. ఎందుకంటే ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. ఈ మధ్య బాధ్యతలు పెరిగాయంటారా? ఇంతకుముందు చిన్న చిన్న సమస్యలు వచ్చినా మీరు తక్కువ ప్రత్యక్షం అయ్యారు, ఇప్పుడు కిషన్ రెడ్డి కనిపించట్లేదు. కరెక్టే కదా? ఇక్కడ కనిపించడం లేదు. కంపారిటివ్లీ ఇంత ముందు కన్నా ఇప్పటికి కొంచెం తగ్గింది. నేచురల్ గా కొంత ఒత్తిడి పెరుగుతుంది కదా పార్టీకి సంబంధించినటువంటి ఒక అధ్యక్షుడిగా. గతంలో నేను సమైక్య ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడిగా ఉన్నాను సుమారు 3.5 సంవత్సరాలు. అప్పటికన్నా ఒత్తిడి తగ్గాలి. ఇప్పుడు మీరు ఒక రాష్ట్రానికి అధ్యక్షుడుగా, అప్పుడు మొత్తం పెద్ద రాష్ట్రానికి. కేంద్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులు, సమస్యలు, డెవలప్మెంటల్ యాక్టివిటీ, సెన్సిటివ్ ఇష్యూస్, అనేక రకాల వివాదాస్పదమైనటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం. నాకు సంబంధం లేకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ, ఇక్కడ అధికారం ఉన్నటువంటి పార్టీ, 2 పార్టీలు ఏదో మాట్లాడుకుని మధ్యలో భారతీయ జనతా పార్టీని దోషిగా నిలబెడతారు. మాకేం సంబంధం లేకుండా కేంద్రంలో అధికారం ఉన్నాం. మేము గెలిచిన పార్టీ అంటే టీడీపీ, టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుకుంటారంటారా? వాళ్ళు మధ్యలో వచ్చేటువంటి అనేక రకాల సమస్యలకి మిమ్మల్ని దోషిగా అనేక సార్లు అది జరుగుతుంది. దోషి కాదంటారా బీజేపీ? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ ఏదైతే హామీలు ఇచ్చిందో విభజన సమయంలో యూపీఏ, దాన్ని బీజేపీ సపోర్ట్ చేసింది. ఇవాళ ఆ హామీలు పూర్తి స్థాయిలో నెరవేరుతున్నాయి కిషన్ రెడ్డి గారు.
నెరవేర్చడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. నేను దాంట్లో డౌట్ ఏం లేదు. దాంట్లో నేను కాంట్రవర్షియల్ పోదలుచుకోలేదు. సమస్యలు చేయడానికి అవకాశం ఉంటే అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి భావన కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి కొన్ని అంశాలు రాజ్యాంగపరంగా ఈరోజు అంగీకారం మధ్యం కానటువంటి అంశాలు ఇందులో. ఉదాహరణకి ఇప్పుడు ఎలా రాజ్యాంగపరంగా అంగీకారం కాదు, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేదాన్ని మీ ఆయన జాతీయ నేత సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు చాలా ప్రెషర్ తెచ్చి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని చెప్పిన వ్యక్తి ఇవాళ దాని గురించి మాట్లాడే పరిస్థితి ఉందా? ఎందుకు ఏపీ ప్రత్యేక హోదా మీద నీళ్లు నవ్వుతోంది బీజేపీ అంటే? అది సీమాంధ్ర వాళ్ళని అడగాలి. నేనైతే చెప్పాను, అయినా కూడా చెప్తాను నేను. ఈరోజు రాజ్యాంగ పరంగా ఒక ప్రత్యేక హోదా కావాలంటే అక్కడ సగటు యొక్క ఆదాయం మనిషి ఆ రాష్ట్రంలో దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ ఉన్నాయని వెంకయ్యనాయుడు గారు పెద్దలు ఆయనకి తెలుసు, కేంద్రంలోని పెద్దలకు తెలుసు. ఆ రోజు జరుగుతున్నటువంటి సభలు ఆ రకంగా తెలియదు. కానీ అప్పుడు తెలియదు అంటారా వెంకయ్యనాయుడు గారికి? అంటే ఈ క్రైటీరియా ఉంటాయి కానీ ప్రత్యేక హోదా వస్తుందని తెలియదు. ఆ రోజు తెలియదు. వాస్తవం అది. ఆ రోజు ఎందుకంటే ఆ రోజు ఒక టెన్షన్, ఒక పెద్ద ఇష్యూ. ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా విడిపోతున్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రామిస్ చేయడం అనేటప్పుడు దాని మీద మినిమం నాలెడ్జ్ లేకుండా ఆయన కమిట్ అవుతారంటారా? ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితులు విడిపోయినప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మేమందరం కూడా అంగీకరించాము. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ ముందుకు వెళ్ళినప్పుడు కానీ, ఫైనాన్స్ కమిషన్ ముందుకు వెళ్ళినప్పుడు కానీ, అనేకమైనటువంటి విధి విధానాలు ఆలోచన చేసినప్పుడు కానీ ఇప్పుడు ఆఫీసర్స్ ఎట్టి పరిస్థితులు ఇవ్వడానికి లేదు. ఇచ్చిన సుప్రీంకోర్టు నిలబడదు, ఏ రాష్ట్రమైనా ఛాలెంజ్ చేయవచ్చు అనేటువంటిది ఈరోజు చాలా. ఇంకా ఏపీ ప్రత్యేక హోదా వచ్చే ప్రసక్తి లేదంటారా? ఇప్పుడు ఏదన్నా రాజ్యాంగంలో మార్పు చేసి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి విధి విధానాలు మార్చి చేయాల్సినటువంటి అవసరం. గతంలో పార్లమెంట్లో చేసినటువంటి చట్టం ప్రకారము రాజ్యాంగం ఇప్పుడున్న పరిస్థితులు రాదు. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే మొత్తం విధి విధానాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చి రాజ్యాంగ సవరణ చేసి ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశలు వేసుకోవచ్చు. అది నేను చెప్పాల్సిన అంశం కాదు, నా పరిధిలో లేదు, నాకు సంబంధం లేనటువంటి అంశం అది. జాతీయ రాజకీయాలకు వెళ్ళే ఆలోచన ఏం లేదా? ఇప్పట్లో జాతీయ రాజకీయాలకు ఏమి వెళ్ళాను. తెలంగాణ రాష్ట్ర రాజధానికి రాష్ట్రానికి పరిమితమైంది. మీ సేవల్ని రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి పరిమితం చేయమని హైకమాండ్ సూచించిందా? ఆ రకంగా ఈ చర్చ జరగలేదు. నా అభిప్రాయం చెప్తున్నాను, మీరు అడిగారు కాబట్టి నా అభిప్రాయం చెప్తాను. కానీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి పార్టీలో గాని బయట గాని పెద్దగా పలుకుబడి ఉండదు అనే మాట ఎప్పుడన్నా మీకు తరసపడిందా, మీ చెవిన పడిందా? పలుకుబడి అంటే దేంట్లో, ఏ విషయంలో పలుకుబడి అంటే పెద్దగా వాల్యూ ఇచ్చే విషయం ఎవరు? పార్టీలో కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే బయట మిగతా పార్టీల అధ్యక్షులకు ఉన్నంత ప్రొఫైల్ ఒక రకంగా మాట్లాడుకుంటే. నేను హై ప్రొఫైల్ కాదు, నేను ఒక కింది స్థాయి కార్యకర్తను వచ్చాను. మా ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, నాది ధనవంతుల కుటుంబం కాదు, నేను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. నేను అదే స్థాయిలో ఉండాలని కోరుకుంటాను, కార్యకర్తల మధ్యలో ఉండాలని కోరుకుంటాను. నేను హై ప్రొఫైల్లో ఉండి నేను హైఫై రాజకీయాలు చేయదలుచుకోలేదు. ఎందుకు ఇది అడిగానంటే, పార్టీ మీరు టీడీపీతో వద్దని గట్టిగా వాదించినప్పటికీ మీ మాటని పరిచయం పెట్టింది. ఎందుకంటే పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఆ టైంలో మీకు అంటారు. వాస్తవేనా? నేను పార్టీ అభిప్రాయాలు, డెమోక్రటిక్ పార్టీ మాది ప్రజాస్వామ్యబద్ధంగా నడిచేటువంటి పార్టీ. అన్నీ అంతే కదా? కాదు, వ్యక్తుల మీద, కుటుంబాల పార్టీలన్నీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ, పార్టీ అని చెప్పుకుంటుంది. అది కుటుంబ పార్టీ కాబట్టి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, సంజయ్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, వాళ్ళతో కుటుంబ పార్టీ. అది డెమోక్రటిక్ పార్టీ కాదు. మా పార్టీ డెమోక్రటిక్ పార్టీ. నేను అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందరం కలిసిమెలిసి పనిచేస్తాం. నా నిర్ణయం అమలు జరగాలనేటువంటిది ఉండదు. మా పార్టీలో మెజార్టీ అభిప్రాయం ప్రకారం వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాంగిల్ ఆలోచన చేస్తారు తప్ప అది కిషన్ రెడ్డి అభిప్రాయాన్ని పక్కకు పెట్టడం కాదు. అంటే ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు చెప్తున్నాడు, ఒకవేళ వద్దు అని చెప్తే ఎందుకు చెప్తున్నాడు? మీరు చాలా స్ట్రాంగ్ రీజన్ చెప్పారు. యాంటీ సెంటిమెంట్ ఉండొచ్చు, మనకి అనుకున్న సీట్లు గెలవలేకపోవచ్చు, ఇట్లాంటి చాలా నష్టపోయినా పర్లేదు అన్నారు. మాకేంటంటే మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేద్దాం అనుకున్నాం. నేను అంగీకరించాను, కలిసి పనిచేశాము. సో ద కాస్ట్ ఆఫ్ లాస్ కి వాళ్ళు అంగీకరించాము, తప్ప సిద్ధంగా ఉన్నారు. సో మొత్తానికి ఇప్పటికీ కూడా అదే అసంతృప్తి కొనసాగుతుంది కిషన్ రెడ్డి గారు. మీరు ఇప్పుడు సెట్ అవ్వలేదని అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకేముంటే సెట్ అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయింది. ఇప్పుడు ఏమైనా సెట్ అవ్వడానికి తర్వాత జర్నీ కొనసాగాలి కదా. ఇప్పుడు ఒక అగ్రిమెంట్ అనుకున్నాక ప్రయాణం కొనసాగాలి. ఇంకా రాజకీయాలలో గ్రేటర్ లో ఏంటి పరిస్థితి? పొత్తుతోనే వెళ్తారా? పొత్తుతోనే వెళ్తాం. ఇబ్బంది ఏం లేదా? ఇబ్బంది ఏం లేదు. రైట్, కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం పాయింట్ బ్లాంక్ లో. తర్వాత కిషన్ రెడ్డితో మరింత డిస్కషన్ కొనసాగుతుంది.